ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి సినిమాస్, అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ సినిమాస్, విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్ వంటి మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రవితేజ. అలా తన కెరియర్ ప్రారంభంలోనే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన నేడు స్టార్ హీరోగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి హిట్లను అందుకున్నారు. ఇకపోతే రవితేజ ఎక్కువగా సినిమాల్లో తప్ప ఇతర విషయాలపై అంతగా దృష్టి పెట్టరు. అలాగే ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో నటించి ఆదాయాన్ని సంపాదించడం తప్ప ఇతర బిజినెస్ల్లో కూడా కొనసాగించడం లేదు. అయితే తాజాగా రవితేజ ఓ థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందింది. అది కూడా ఏసిఎస్ సంస్థతో కలిసి దిల్షుక్ నగర్ ఏరియాలో ఏఆర్టీ పేరుతో 6 స్క్రీన్లతో ఓ భారీ మల్టీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించనున్నారు. కాగా ఈ మల్టీప్లెక్స్ థియేటర్ను మరికొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ఇంతకాలం పాటు కేవలం సినిమాల్లో నటిస్తూ ఆదాయాన్ని సంపాదించిన రవితేజ థియేటర్ బిజినెస్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. రవితేజ ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య తపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈగల్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్గా జరుగుతుంది.